చేసుకుందామమ్మా. అందరూ తల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, కృప కలిగిన దేవ, పగలంతా మమ్మల్ని కాపాడి ఈ సాయంకాల వేళలో నీ సన్నిధానంలో చేరడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. నీ పిల్లలతో కలిసి కొన్ని నిమిషాలు మా ఆత్మీయ జీవితాన్ని వెలిగింపజేసే విలువైన మాటలు ధ్యానించబోతుండగా మీరే నాలో ఉండి మాట్లాడతారని ఆశపడుతున్నాను ప్రభువా. మీరు మాట్లాడితేనే ఆరిపోతున్న మా జీవితాలు మళ్ళీ బ్రతుకుతాయి. జీవశవాల్లాగా బ్రతుకుతున్న మేము మళ్ళీ నూతన తేజం ధరించుకొని నీ కోసం గొప్పగా బ్రతికే అవకాశం ఉంటుంది. మీరే నాలో ఉండి మాట్లాడి మా అందరి జీవితాలు వెలిగిస్తారని ఆశపడుతూ ముందున్న సమయానంతా మీ ప్రేమ కలిగిన హస్తాలకు అప్పజెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి నామం పేరట వందనాలు తెలియజేయుచున్నాను. ప్రభునందు ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక మంచి సందర్భాన్ని, వాక్య పరిచర్యను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మనం బైబిల్ నుంచి ఆలోచించబోయే అంశం ఏమిటంటే, తటాకములోని మకరానివా అన్న గొప్ప అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మళ్ళీ చెప్తాను, మీరు జాగ్రత్తగా వినాలమ్మా. తటాకములోని మకరానివా. అసలు ఈ తటాకం అంటే ఏంటి, మకరం అంటే ఏంటి, దాని గురించి బైబిల్లో ఏం రాయబడింది, దాని ద్వారా మనం తెలుసుకోవాల్సిన ఆత్మీయమైన విషయాలేంటి, అసలు దీని గురించి తెలుసుకోవాల్సినంత అవసరం ఏముంది, వీటన్నిటి గురించి చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ముందుకెళ్దాం. ఈరోజు వాక్యం ఎలా ఉంటుందంటే, ఆరిపోతున్న మన ఆత్మీయ జీవితాన్ని, ఇంకా చెప్పాలంటే జీవ శవాల్లాగా పడిపోయిన మన బ్రతుకులను తిరిగి జీవింపజేసే ఒక గొప్ప అంశాన్ని దేవుడు మన మధ్యకు తీసుకొని వచ్చాడు. కాబట్టి మనం శ్రద్ధగా, ఆసక్తిగా, ఆత్మీయంగా దేవుని మాటలు వింటూ ముందుకెళ్దాం. మొట్టమొదటిసారిగా దేవుడు 6 రోజుల్లోపు ఏం చేశాడంటే ఈ సృష్టిని అంతటినీ కలిగించాడు. ఇలా కలిగించేటప్పుడు ఎన్నో జీవరాశులను తన వాక్కు చేత వాటిని ఏం చేశాడంటే నిర్మించడం అన్నది జరిగింది. ఆయన నిర్మించిన జీవరాశులలో ప్రత్యేకంగా 2 రకాలు కనపడుతుంటాయి. ఒకటేంటంటే భూచరాలు అని మాట్లాడతారు, రెండవది జలచరాలు అని మాట్లాడతారు. ఈ భూచరాలు అంటే దాని అర్థం ఏంటంటే భూమి మీద చెలించే వాటిని, అంటే భూమి మీద బ్రతుకుతున్న వాటిని భూచరాలు అంటారు. రెండో రకం ఏంటంటే జలచరాలు. ఇవి నీళ్ళలో మాత్రమే బ్రతుకుతుంటాయి. ఇవి కాకుండా 3వ రకం వాటిని కూడా దేవుడు తయారు చేశాడు. వాటిని ఏమంటారంటే ఉభయచర జీవులు అని మాట్లాడతారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, ఇవి నీళ్ళలో బ్రతుకుతాయి, అలాగే భూమి మీద కూడా బ్రతుకుతాయి. ఇవి 2 చోట్ల బతకగలవు కాబట్టి వీటిని ఉభయచర జీవులు అంటారు. ఉదాహరణకు ఒక కప్ప ఉంటుంది చూసినారా, అది నీళ్ళలో బ్రతుకుతుంది, అలాగే భూమి మీద కూడా బ్రతుకుతుంది. ఒక పెంగ్విన్ కూడా అలాంటిదే, ఒక ముసలి కూడా అలాంటిదే. ముసలికి ఉన్న మరో పేరు ఏంటంటే దానినే మకరం అంటారు. అసలు ఈ మకరం గురించి బైబిల్లో ఏం రాయబడింది, దాని ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటి? మొట్టమొదట యెహెజ్కేలు గ్రంథంలో ఒక చక్కని మాట మన కోసం రాయించాడు. అది చూసుకొని మనం ముందరికి వెళ్దామమ్మా. 32వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 2వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. యెహెజ్కేలు గ్రంథము 32వ అధ్యాయము 2వ వచనం మధ్యలో నుంచి చదువుతల్లి, మధ్యలో నుంచి ఎక్కడి నుంచైనా చదవండి.
జనములలో కొదమసింహము వంటి వాడవని నీవు ఎంచబడితివి, జలములలో మొసలి వంటి వాడవై నీవు నదులలో రేగుచు నీ కాళ్ళతో నీళ్లు కలియబెట్టితివి, వాటి వాగులను ఏం చేసిందట? బురదగా చేసాడట. ఇక్కడ ఒక మొసలి గురించి మాట్లాడుతున్నాడు, దాని భావం వేరు, కానీ మొసలి గురించి మాత్రమే మనం జ్ఞాపకం చేసుకో. ఇక్కడ ఒక మొసలి ఉన్నదట, అది వాగులలో కనపడుతుంది. ఆ వాగులను, సరస్సులను మనం ఏమంటామంటే తటాకము అని మాట్లాడతాం. తటాకములోని మొసలి అంటే ఏంటంటే సరస్సులో ఉంటున్న ఒక మొసలి. ఈ మొసలి ఏం చేస్తుందట? తన కాళ్ళతో నీళ్లను కలియబెట్టుతూ ఆ వాగులను ఏం చేస్తున్నదట? బురదగా చేస్తున్నారట. తటాకములోని ఆ మొసలి నీళ్లను బురదగా చేసినట్టు ఈరోజు ఈ మధ్య క్రైస్తవులు కూడా ఎట చేస్తున్నారో తెలుసా? పక్కనోళ్ళ జీవితాలను కాదు, మన బ్రతుకుల్నే బురదమయం చేసుకుంటున్నారు. ఈ నీళ్ళలోని మొసలి ఆ నీళ్లను బురదగా ఎలా అయితే మార్చిందో, మన బ్రతుకులు కూడా అలా బురదగా మార్చుకొని మన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఒక మాట చెప్పమంటారండి, మన జీవితాలను మనమే బురదమయంగా చేసుకుంటే ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుంటుందో మనకే తెలియదు. ఈ మధ్యకాలంలో నేను కమలాపురానికి డ్యూటీకి వెళ్ళేటప్పుడు పొగమంచు భయంకరంగా పొలాల్లో కమ్ముకుంటుంది. దారి పొడుగునా పొగమంచే, కరెక్ట్గా ఒక 5-6 మీటర్లు కూడా కనిపించనంత భయంకరమైన పొగమంచు. ఆ జర్నీ పొగమంచులో చేసేటప్పుడు ఏమనిపించేదో తెలుసా నాకు? ఒక 5 మీటర్ల అవతల ఏం జరుగుతుందో కూడా మనకు కనిపించట్లే. ఎక్కడి నుంచి ఏ ప్రమాదం వస్తుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఆ పొగమంచులో చేస్తున్న జర్నీ, పొగమంచులో చేస్తున్న జర్నీ ఎలాంటిదో నీ చుట్టూ కమ్ముకుంటున్న ఈ బురద లాంటి ప్రపంచం కూడా అలాంటిదే. నీ ఆత్మీయ జీవితాన్ని బురదలాగా నువ్వు తయారు చేసుకున్నావు అనుకో, ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎక్కడి నుంచి నీ ఆత్మీయ జీవితానికి ప్రమాదం వస్తుందో నీవు గ్రహించలేవు. అందుకోసమే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. తటాకంలోని మొసలి తన చుట్టుపక్కల ఉన్న నీళ్లను బురదమయంగా చేసుకున్నట్టు నీ బ్రతుకును బురదమయం చేసుకోకు. ఒకవేళ నీ ఆత్మీయ జీవితాన్ని బురదమయం చేసుకున్నావంటే ఎక్కడి నుంచి ఏ ప్రమాదం వచ్చి నీ జీవితాన్ని నాశనం చేస్తుందో నీకే తెలియదు. ఒకవేళ పొరపాటున నీ జీవితమే బురదమయం అయిపోయింది, అప్పుడు ఏం చేయాలి? ఒకప్పుడు పాతకాలంలో నీళ్ళ దగ్గర ఊటలన్నీ కనిపించేవి. ఈ ఊటలలో ఉన్న నీళ్ళు బురదమయం అయిపోయాయి అనుకో, మన వాళ్ళు ఏం చేసేవాళ్ళో తెలుసా? కాసింత ఉప్పు కానీ కాసింత బెల్లము కానీ దాని మీద చల్లేవాళ్ళరట. దానివల్ల ఏమైపోతుందంటే బురదగా మారిన నీళ్ళు ఏమైపోతాయి? తేటగా మారిపోతుంటాయి. నీ స్వహస్తాలతో బురదమయం చేసుకున్న నీ బ్రతుకును కూడా ఏం చేసుకోవాలో తెలుసా? కాసింత భక్తి జీవితాన్ని పెంచుకొని నీ బ్రతుకు మీద వాక్యాన్ని, ప్రార్థనను చల్లుకొని మళ్ళీ నీ బ్రతుకును తేటగా చేసుకో. నీ కంటిని తేటగా చేసుకో, నీ బ్రతుకునే తేటగా చేసుకో. అప్పుడు నీ కళ్ళ ముందర జరుగుతున్నవన్నీ తేటగా కనపడతాయి. చక్కగా నీ ఆత్మీయ జీవితం ముందుకు సాగిపోతుంది. ఈ బురదలో ఉంటున్న మొసలి దాని జీవితం ఎలాంటిదట? మళ్ళీ చదువుతాను అక్కడ రీత్యా. నీ నదులలో రేగుచు నీ కాళ్ళతో నీళ్ళను ఏం చేస్తున్నదట? కలియబెట్టితివి. ఇది నదులలో రేగుతూ ఉంటుందట. నిజంగా చెప్పాలంటే మొసలికి నదులంటే ఏంటో తెలుసా? దానికి బలం. మన తెలుగులో కూడా ఒక పద్యం ఉంటుందమ్మా, ఏంటంటే నీటిలోనే మొసలి నిగిడి ఏనుగును పట్టుకుంటుందట, అయితే బయట కుక్క చేత భంగపడిపోతుందట. మొసలి చిన్నదైనా కానీ ఎప్పుడైతే ఏనుగు తనకంటే పెద్దదైన ఆ ఏనుగు నీళ్ళలోకి వచ్చిందనుకో, మొసలి ఏం చేస్తుందట? దాన్ని పట్టి చంపగలదట. అదే మొసలి బయటకు వచ్చిందనుకో, కుక్క చేతుల్లో కూడా ఓడిపోతుంది. దీన్ని ఏమంటారు తెలుసా? స్థానబలం అంటారు. ఒక మొసలికి స్థానబలం ఎలాంటిదో క్రైస్తవునికి కూడా ఒక స్థానబలం ఉంటుంది. మొసలి నీళ్ళలో ఉంటే దానికి ఎలా అయితే బలం చేకూడుతుందో, క్రైస్తవులకమైన మనకు ఆత్మీయతలో ఉంటేనే బలం.
సంఘ సహవాసంలో ఉంటేనే బలం. ఏ రోజైతే నువ్వు సంఘ సహవాసాన్ని విడిచిపెడతావో, ఏ రోజైతే నువ్వు దేవుని మందిరాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్తావో, అప్పుడు మొసలి కుక్క చేత భంగపడినట్లు మనం ప్రతి చిన్న శోధనకు కూడా పడిపోతాం. ఒక మొసలికే కాదు స్థాన బలం ఉంటుంది, క్రైస్తవులకు కూడా స్థాన బలం ఉంటుంది. నీ ఆత్మీయ జీవితంలో ఉన్నప్పుడు మాత్రమే నీకు ఒక బలం. అపవాది నిన్ను ఎదిరించడానికి వచ్చినప్పుడు దానిని ఎదిరించగల సామర్థ్యం నీకు ఎప్పుడు వస్తుంది? మొసలికి స్థాన బలం ఎలాంటిదో క్రైస్తవునికి ఆత్మీయ వాతావరణమే బలం. ఈ వాతావరణం నుంచి బయటికి పోకండి. ఈ వాతావరణం నుంచి ఎప్పుడైతే నువ్వు బయటపడతావో అప్పుడు నీ ఆత్మీయ జీవితం దిగజారిపోతుంది. బయటోళ్ళ సహవాసాలు, బయటోళ్ళతో పడే ఆ పనులు అవి ఎప్పటికీ మనకు తగవు. దీన్ని ఏమంటారంటే స్థానబలం అని అంటారు. మరొకటి ఏంటో తెలుసా? మొసల్లో కనపడే అద్భుతమైన లక్షణము ఇందాక చెప్పాను, అది ఉభయచర జీవి. నీళ్ళలో బ్రతకగలదు, బయట బ్రతకగలదు. కానీ క్రైస్తవులు చేస్తున్నది ఏంటో తెలుసా? నిజంగా చెప్పాలంటే నటించడం బాగా అలవాటైపోయింది. క్రైస్తవుల దగ్గర క్రైస్తవులు ఎలా ప్రవర్తించాలో బాగా తెలిసిపోతున్నది. కానీ లోకస్తులు అన్యుల దగ్గర ఎలా ప్రవర్తించాలో ఇంకా మనకు సరిగా తెలియట్లే. అందుకే కదా క్రైస్తవులు ఉన్నప్పుడు మాత్రమే మనం పద్ధతిగా బ్రతుకుతున్నాము. ఎప్పుడైతే క్రైస్తవులు కనిపించని మందిరాన్ని విడిచిపెట్టి లోకంలో సహవాసాలు ఏంటో తిరిగేటప్పుడు, లోకంలో పనుల దగ్గర నువ్వు కనపడేటప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు? క్రైస్తవులకు తగినట్టుగా మన వాళ్ళు ప్రవర్తించట్లే. ఒక మొసలు చూసారా? నీళ్ళలో బ్రతకడం తెలుసు, దానికి బయట బ్రతకడం తెలుసు. క్రైస్తవులకు మాత్రమే ఆత్మీయుల దగ్గర ఉన్నప్పుడు మాత్రమే పరిశుద్ధంగా బ్రతకడం తెలుస్తుంది. అదే లోకస్తుల దగ్గర, లోక సహవాసాల దగ్గర, చదువుకునే దగ్గర, పనుల దగ్గర, డ్యూటీల దగ్గర అక్కడ ఎలా పద్ధతిగా బ్రతకాలో, క్రైస్తవులకు తగినట్టుగా ఎలా జీవించాలి ఇప్పటికి మన వాళ్ళకు తెలియట్లే. అందుకే క్రైస్తవ జీవితంలో దిగజారిపోతున్నారు. ఒక మొసలిని చూసి ఒక మంచి పాఠాన్ని మనము నేర్చుకోవాలి. ఏంటో తెలుసా? ఆత్మీయుల దగ్గర ఎలా అయితే నువ్వు పద్ధతిగా బ్రతుకుతున్నావో, లోకస్తుల దగ్గర కూడా నువ్వు అలానే పద్ధతిగా బ్రతకాలి, అలానే జీవించాలి. ఎందుకో తెలుసా? ఒక మొసలికి తెలుసు, నీళ్ళలో ఉంటేనే నాకు బలం. దాని బలం ఏంటో తెలుసు, దాని బలహీనత ఏంటో తెలుసు. బలంలో ఎలా ప్రవర్తించాలో తెలుసు, తన బలహీనత దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలుసు. క్రైస్తవులుగా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటో తెలుసా? నీ బలహీనతలేంటో పైన నా దేవునికి తెలుసు. రెండోది నీకు కూడా తెలుసు కదా. నీ బలహీనత దగ్గర ఎలా ప్రవర్తించాలో ఇప్పటికైనా బాగా తెలుసుకోండి. అన్నీ అర్థం చేసుకుంటూ ప్రవర్తించాలి. మనకు స్కూటీ నడపడం బాగా తెలుసు. స్కూటీ నడిపే విధానం వేరు, బైక్ నడిపే విధానము వేరు, ఆటో నడిపే విధానం వేరు, కారు నడిపే విధానము వేరు. దేనిని ఎలా నడిపించాలో దాని యొక్క సూచనలు అనుసరిస్తూ ఏం చేస్తున్నాము మనము? బైక్ను, ఆటోను, కారును అన్నిటిని నడిపిస్తున్నాం. అన్నిటిని నడిపించేవాడు ఒక మాట అంటున్నాడు. ఏంటో తెలుసా? ఈ శరీరాన్ని ఎలా కంట్రోల్ చేయాలో నా వల్ల కావట్లేదట. ఒక బైకును, ఒక ఆటోను, ఒక కారును, ఒక బస్సును, ఈ భూమి మీద మనకు సంబంధించిన ప్రతి దానిని ఎలా నడిపించాలో తెలిసిన మనము ఇంకా ఏమంటున్నావో తెలుసా? ఈ శరీరాన్ని ఎలా కంట్రోల్ చేయాలనో తెలియట్లేదండి, దీన్ని ఎలా నడిపించాలో అర్థం కావట్లేదండి అని ఎప్పటి నుంచి అంటున్నాము? బాప్తిజం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటికీ అదే మాటనే వాగుతానండి. క్రైస్తవులుగా ఆ మాట అనడానికి మీకు ఎలా అయితే అనిపించిందో నాకు ఎట్లుంటుందో తెలుసా? ఎన్ని సంవత్సరాలైంది బాప్తిసాలు తీసుకొని, ఇంకా ఈ శరీరాన్ని ఎలా నడిపించాలో, ఇంకా ఈ శరీరాన్ని ఎలా కంట్రోల్ చేయాలనో నాకు ఇంకా తెలియట్లేదు అంటున్నారంటే నిజంగా క్రైస్తవులై మనకు పౌరుషం ఉందంటారా? పౌరుషం ఉంటే ఇలాంటి మాటలు మన నోట్లో నుంచి వస్తాయా? రావు తెలుసా? ఇంకా పౌరుషంగా నడుము కట్టుకొని నిలబడలేకపోతున్నాం కాబట్టిగానే ఈ శరీరాన్ని కంట్రోల్ చేయడం నా వల్ల కావట్లేదండి, ఈ కంటిని కంట్రోల్ చేయడం నా వల్ల కావట్లేదండి, ఈ శరీర కోరికలు అనసడం నా వల్ల కావట్లేదని నువ్వు అంటున్నావంటే పౌరుషం లేకుండా బతుకుతున్నాం. అప్పుడప్పుడు రాయలసీమ వాళ్ళ గురించి మాట్లాడుతుంటారు. రాయలసీమ వాళ్ళకు పౌరుషము ఎక్కువ. ఏ దాంట్లో పౌరుషము? తినే తిండి విషయంలోనా?
మన ఇంట్లో వాడిని ఎవడన్నా ఒక మాట అంటే నా పౌరుషము, వాటి విషయాల్లో వీటి విషయాల్లో కాదు. రాయలసీమ వాళ్ళకు పౌరుషం ఉండాల్సింది. మొట్టమొదట భక్తి జీవితంలో పౌరుషం అంటే ఏంటో నేర్చుకోవాలి. ఈ భూమి మీద బ్రతుకుతున్న మొట్టమొదటిగా ముందు మనం తెలుసుకోవాలి పౌరుషంగా, ఆత్మీయంగా ఎలా బ్రతకాలో. ఒక పౌరుషంగా ఎలా బ్రతకాలో ఈరోజు మీకు ఒక జీవిని చూపిస్తాను. ఆ జీవి ఎంత పౌరుషంగా బ్రతుకుతుందో తెలుసా? ఒకసారి యోబు గ్రంథాన్ని మీరు అందరూ తెరిచి చూడాలమ్మా. 41వ అధ్యాయము యోబు గ్రంథము. మొదటి వచనము, రెండవ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. యోబు గ్రంథము 41వ అధ్యాయము మొదటి వచనం తల్లి. మకరమును గాలముతో బయటకి లాగగలవా, దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా అంటున్నాడు. చూసాడా? మకరం అన్న పదం ఇక్కడ కూడా కనపడుతుంది. కానీ యెహెజ్కేలులో కనపడిన ఆ మకరం వేరు, యోబు గ్రంథంలో కనపడుతున్న ఈ మకరము వేరు. యెహెజ్కేలు గ్రంథంలో మొసలేని ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు. కానీ 41వ అధ్యాయం యోబు గ్రంథంలో ఇక్కడ మకరం అంటున్నాడు. చూసినాడా? మకరం అంటే తెలుగు పదం మీనింగ్ ఏంటంటే మొసలేనే అర్థం. కానీ ఇక్కడున్న మకరం వేరు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం అంతా చదువుకోండి. ఇక్కడ ఉంటున్న మకరం ఏంటో తెలుసా? మన భాషలో చెప్పాలంటే దాన్ని ఒక డైనోసార్ అంటారు. ఆ జీవి ఎంత పెద్దగా ఉంటుందో తెలుసా? దాని తల మన చర్చి దగ్గర ఉంటే దాని తోక కాదరాబాద్లో ఉంది చూసిన పంచాయతీ ఆఫీసు, అంత దూరం ఉంటుంది. దాని పొడవు, దాని గాంభీర్యము, దాని కథ ఎట్టుంటుందో తెలుసా? ఇక్కడ నిలబెడితే పాత బస్ స్టాండ్ వరకు దాని తోకనే ఉంటుంది. అంత పెద్ద మకరము, దానిని డైనోసార్లు అంటారు. ఇప్పటికీ వాటి ఎముకలు ఎక్కడున్నాయో తెలుసా? మ్యూజియంలో కనపడుతుంటాయి. ఇప్పటికీ అంత పెద్ద మకరాలు ఉండేవి. ఇప్పుడు అంత పెద్ద మకరం గురించి దేవుడు మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడు? నీవు మకరమునకు లాగగలవా? నీవు మకరానికి గాలం వేసి బయటికి లాగగలవా? ఎప్పుడైనా గాలం పట్టుకొని నదిలో గాలం వేసావనుకో, చేపను గాలం వేసి బయటికి లాగవచ్చు. అదే డైనోసార్కు గాలం వేసి బయటికి లాగగలమా? అపవాది యొక్క స్వాభావిక లక్షణం ఏంటో తెలుసా? అది ఎవరికైనా గాలం వేస్తుంది. గాలం చేసినప్పుడు సరస్సులో చేప వలె ఉన్నావుకో, ఆ గాలం చేత అది నిన్ను ఈడ్చుకొని వెళ్తుంది. అదే వాడు నువ్వు గాలం వేసినప్పుడు నువ్వు సరస్సులో చేప వలె కాదు, అడవిలో డైనోసార్ వల్లే ఉండాలట. మకరానికి నువ్వు గాలం వేయగలవా? వేసిందనుకో అదేం చేస్తుందట? ఈడ్చుకొని పోతుంది. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎట్టుండాలో తెలుసా? అపవాది గాలం వేస్తుంది, వేసినప్పుడు నువ్వు ఒక మకరం వలె ధైర్యంగా, దృఢంగా, బలంగా ఉండాలి. ఎందుకో మన ఆత్మీయ జీవితాలు బలహీనపడిపోతున్నాయి తెలుసా? ఎప్పుడైనా నీకు ఆరోగ్యం బాగలేదు, బలహీనపడిపోయావు, హాస్పిటల్కి వెళ్ళావు అనుకో, డాక్టర్ ఏం చెప్తాడో తెలుసా? నీకు బలాన్ని పెంచే ట్యాబ్లెట్ ఇస్తారు, అలాగే టానిక్స్ కూడా ఇస్తాడు. వాటిని తీసుకొని నువ్వేం చేయాలి? మళ్ళీ బలాన్ని పెంచుకోవాలి. డాక్టర్ ఇచ్చే ట్యాబ్లెట్లు, టానిక్స్ తాగి ఎలా అయితే శరీరానికి బలాన్ని పెంచుతామో, నీ ఆత్మీయ జీవితం బలహీనపడింది అనుకో, వెంటనే నువ్వేం చేయాలో తెలుసా? మోకాళ్ళేసి ప్రార్థన చేసి, వాక్యాన్ని చదివి, వాక్యాన్ని ధ్యానించి మళ్ళీ నువ్వు బలాన్ని పుంజుకోవాలి. బలాన్ని పుంజుకుంటే అడవిలో మకరము వలె గాలానికి సిక్కకుండా ఎలా ఉంటావో తెలుసా? ఒళ్ళు ఇదిలించుకుంటూ బలంగా తయారవుతాం. నీ ఆత్మీయ జీవితం బలహీనపడకూడదు. మళ్ళీ చదువు తల్లి. మొదటి వచనం ఏమంటున్నాడు? నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా, దాని నాలుకకు తాడు వేసి లాగగలవా? ఏమో అంత పెద్ద డైనోసార్కు మనం గాలం వేసి పట్టుకోగలమా? అంత పెద్ద డైనోసార్కు ఎద్దుకు ముక్కు తాడేసినట్టు దాన్ని వేసి పక్కకు లాగగలమా? దాన్ని ఎలా అయితే చేయలేమో నువ్వు కూడా ఒక మకరం వలె, ఒక డైనోసార్ వల్లే ఉన్నావు అనుకో, అపవాది కూడా నీకు గాలం వేస్తుంది. కానీ నువ్వు మకరం వలె ఉంటే, ఎందుకు వీడికి గాలం వేశానరా అనేది జడుసుకునే విధంగా ఉండాలి.
నీ బలాన్ని చూసి, నీ ఆత్మీయతను చూసి ఆ విధంగా ఉండాలి. మనం ఎప్పటికీ దానికి గాలము వేయకూడదు. ఒకరోజు అపవాది ఎలీషా గారికి ఒక గాలం వేసింది. నయమాన్ దగ్గరికి తీసుకొచ్చి తన ఆరోగ్యం బాగుపడేసరికి ఆయన ఏం చేశాడు, కొంతైనా ఈ డబ్బులను తీసుకో. ఏడమైతే ఎవడికి వేసిందో తెలుసు, అది ఎలీషాకే గాలం వేసింది. కానీ ఎలీషా నీటిలోని చేప లాంటి వాడు కాదు, అందుకే ఆయన పల్లె. అపవాది స్వాభావిక లక్షణం ఏంటో తెలుసా, అది ఎవరికైనా గాలం వేస్తుంది. అలాగే ఎలీషాకు గాలం వేసింది. ఎలీషా పడకపోతేనేమి, ఎలీషాకు మిస్ అయిన గాలం ఒకడికి పడింది. ఎలీషాకు గాలం వేస్తే ఎలీషా సరస్సులోని చేప లాంటి వాడు కాదు, ఒక డైనోసార్ లాంటి వాడు. అందుకే ఎలీషాకు మిస్ అయిపోయి ఎవరికి పడింది, అది గెహజీకి పడింది. అందుకే గెహజీని అది ఏం చేసుకుంది, ఈడ్చుకొని పోయింది. నీ నా భక్తి జీవితం కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఏదో ఒకరోజు అది నీ కోసం కూడా గాలం వేస్తుంది. వేసినప్పుడు పడ్డావా, గెహజీని ఈడ్చుకొని పోయినట్టు నీ బ్రతుకును కూడా అది ఈడ్చుకొని పోతుంది. మళ్ళీ బయటికి రాలేవు, మళ్ళీ తప్పించుకోలేవు, వెలవెల్లాడిపోతాం, భరించలేం. ఒక్కొక్కడికి ఒక గాలం వేస్తుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, అపవాది ఏదైనా మీ కాళ్ళ దగ్గరికి ఉచితంగా ఒకటి తీసుకొని వస్తుందంటే అప్పుడే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అది డబ్బైనా ఇంకోటైనా ఏదైనా కానీ ఫ్రీగా వస్తుందంటే ఎప్పటికీ దాని జోలికి పోకండి. ఒకరోజు మనం కూడా చేపకు గాలం వేస్తాం. ప్రతిసారి చేప చేసే పని ఏంటో తెలుసా, కష్టపడి ఆహారం సంపాదించుకోవాలి. కానీ ఒకరోజు దానికోసము కళ్ళకు కనిపించే విధంగా పైనే ఒక ఎర్ర కనపడింది. ఏమనుకున్నదో తెలుసా, కష్టపడితే కానీ ఎర్రలు దొరకని రోజుల్లో నా కళ్ళ ముందరికి ఒక ఎర్ర వచ్చిందంటే దేవుడు నా పైన జాలి చూపించినాడు అనుకొని పరిగెత్తుకుంటూ పోయి ఏం చేసిందట, అది ఆ ఎర్రను పట్టుకుంది ఎర్ర అనుకున్నది, కానీ గాలమే దీన్ని పట్టుకుంది. ఇది మీకు అర్థమైతే ఉచితంగా నీ కళ్ళ ముందర ఏదొచ్చినా కానీ అది ఎలాంటిదో తెలుసా, అపవాది వేస్తున్నా ఎర్రలాంటిది. ఏది ఫ్రీగా వచ్చినని పరిగెత్తుకుంటూ పోయావుకో అది నిన్ను ఈడ్చుకొని పోతుంది. అందుకే నీ ఆత్మీయ జీవితంలో ఎలా ఉండాలో తెలుసా, చాలా తెలివిగా ఉండాలి. ఒకవేళ దాని మాయలో పడ్డావంటే అసలు బయటికే రాలేం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏంటో తెలుసా, ఒక స్త్రీ గురించి మాట్లాడుతూ ఆ స్త్రీ ఎలాంటిదట, ఉరుల వంటి స్వభావం కలిగి ఉచ్చుల వంటి చేతులు కలిగి ఒక వ్యక్తిని బంధిస్తే ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేసి చంపగలిగిన స్త్రీ ఒక ఆమెన ఉంది అని చెప్పాడు. అలాంటి భయంకరమైన ఉచ్చుల లాంటి మనస్తత్వం కలిగిన స్త్రీ చేతుల్లో నుంచైనా కానీ యెహోవా దయ ఉంటే నువ్వు తప్పించుకుంటావేమో, కానీ అపవాది మాయలో పడ్డావనుకో, దేవుని సహాయం లేదనుకో, ఉరి కోసం పరిగెత్తున్న ఒక పక్షి వలె నువ్వు పరిగెత్తావనుకో అయిపోతుంది నీ కథ. నీ భక్తి జీవితం అంతటితో నాశనం అయిపోతుంది. వెనక్కి తిరిగి చూడడానికి, నిన్ను రక్షించడానికి నీ దగ్గర ఎవడు ఉండడు. అందుకని ఆత్మీయ జీవితంలో ఆడేసే ఊరుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండు. వాడు ఊరులైతే పేస్తాడు, అప్పుడు నువ్వు ఎలా ఉండాలట, సరస్సులోని చేప వలె కాదు ఉండాల్సింది, అడవిలో తిరిగే మకరము వలె ఉండాలి. ఆ మకరం గురించి ఇంకా మాట్లాడుతూ 24వ వచనంలో ఒక మాట ఉంది చూడు తల్లి, దాని గుండె, ఆ మకరము గుండె ఎలా ఉండదట, రాతి వలె గట్టిగా ఉన్నది. నీ ఆత్మీయ జీవితంలో నీ గుండె, నీ మనస్సు, నీ హృదయం కూడా ఎట్టుండాలో తెలుసా, మకరము యొక్క గుండె గట్టిగా ఉన్నట్టు నీ హృదయం కూడా రాతి వలె ఉండాలి. ఎందుకు రాతి వలె నీ హృదయం ఉండాలని దేవుడు చెబుతున్నాడు తెలుసా, ఎందుకంటే పాపము నీళ్ళ లాంటిది. పాపము నీళ్ళ లాంటిది. ఈ నీళ్లు భూమిలో వేసామనుకో నేల మీద, ఆ నేల ఏం చేస్తుంది, పీల్చుకుంటుంది. అదే రాతి మీద నీళ్లు పోస్తే రాయి పీల్చుకుంటుందా? నీ భక్తి జీవితం కూడా ఎట్టుండాలో తెలుసా, నీ హృదయం కూడా ఎలా ఉండాలో తెలుసా, నీళ్లను పీల్చే నేల లెక్క కాదు ఉండాల్సింది,
పాపాన్ని పీల్చకుండా, పాపాన్ని లోపలికి రానివ్వకుండా ఉండే ఒక రాతి గుండెలాగా ఉండాలి. ఇలా ఉండాలి. అందుకే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆ దాని గుండె ఎలాంటిదట? రాతి వలె ఉంటుందట. నీ గుండె కూడా పాపం విషయంలో రాతి వలె ఉండాలి. పాపం లోపలికి ఇంకిపోకుండా, అసలు దానికి అవకాశమే ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవులకు తగినట్టుగా ప్రవర్తించాలి. ఆ మకరాన్ని చూసి మనం అదే పాఠాన్ని నేర్చుకోవాలి. ఇంకా దాని గురించి మాట్లాడుతూ 15వ వచనంలో ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు చూసారా? దాని గట్టి పొలుసులు దానికి అతిశయాస్పదము అంటున్నాడు చూసాడా? ఆ డైనోసారు చర్మం మీదట గట్టి పొలుసులు ఉంటాయట. ఆ గట్టి పొలుసులు ఎలాంటివట? దానికి అతిశయాస్పదము. ఎవడు నన్ను ఏమీ చేయలేడు. ఒక డైనోసార్ మీద ఉన్న గట్టి పొలుసుల వలె నీ ఆత్మీయ జీవితంలో విశ్వాసం అనే రక్షణ వలయం నీకు ఎప్పటికీ ఉండాలి. డైనోసార్ యొక్క పొలుసులను ఎవడు చీల్చలేనట్లు నీ ఆత్మీయ జీవితంలో కప్పుకున్న విశ్వాసం అనే డాల్ను కూడా అపవాది చీల్చకూడదు. ఎందుకంటే విశ్వాసాన్ని చీల్చే ఆయుధం అపవాది దగ్గర లేదు. అందుకే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఎప్పటికైనా విశ్వాసం అనే డాలు నీకు ఎప్పటికీ ఉండాలి. ఏది మన దగ్గర నుంచి పోయినా కానీ విశ్వాసాన్ని మాత్రం పొంగొట్టుకోకండి. ఎందుకంటే అపవాది వేసి అగ్ని బాణాలను ఆపేదేంటో తెలుసా? విశ్వాసమే. ఆ శోధనలు, ఆ కష్టాలు, ఆ శ్రమలు, ఇబ్బందులన్నిటిలో నుంచి అది ఆపుతుంది. యుద్ధం చేసేటప్పుడు నీ దగ్గర ఏమి లేకపోయినా, ఒకవేళ కత్తి జారిపోయినా మళ్ళీ తెచ్చుకోవచ్చేమో. మొట్టమొదట అపవాది బాణాలు నీ మీద పడకుండా మొట్టమొదట నిన్ను నువ్వేం చేసుకోవాలి? ప్రొటెక్ట్ చేసుకోవాలి. అలాంటి విశ్వాసం అనే డాలు నువ్వు సంపాదించు. దాని గట్టి పొలుసులు దానికి అతిశయాస్పదం. నేనేం టెన్షన్ పడలేను, నాకు ఏ భయం లేదు, హ్యాపీగా ఉంటానని గుండెల మీద ధైర్యంగా ఉంటుంది. ఎందుకు? దానికి ఉన్న పొలుసులే దాని బలం. క్రైస్తవులుగా ఒక మాట చెప్పమంటారండి. ఒక ఎల్ఐసి చేసుకున్నవాడట లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ చేశాడట. ఎల్ఐసి చేసుకున్న వాడి బలం ఏంటట? నేను చచ్చిపోయినా కానీ నాకు ఏ టెన్షను లేదు. కారణం ఏంటో తెలుసా? నేను పోయినా కానీ నా కుటుంబాన్ని చూసుకునేవాడు ఒక సోర్సు ఉంది. ఎల్ఐసి చేసుకున్నవాడు తన కుటుంబం గురించి ఎలా అయితే ధైర్యంగా ఉంటాడో, క్రైస్తవుడు ఎల్ఐసి కాదు చేసుకోవాల్సింది, విశ్వాసంతో నీ బ్రతుకును ప్రొటెక్ట్ చేసుకో. నేను చచ్చినా పర్లేదు, పరలోకంలో నాకు రావాల్సింది నాకు వస్తుంది. ఎల్ఐసి చేసుకున్న వాడికంటే తన బ్రతుకును ప్రొటెక్ట్ చేసుకున్న వాడే దేవునికి నచ్చుతుంది. లోక సంబంధమైన వాళ్ళు ఎట్లా తయారైపోయినాడు? ఎల్ఐసి మీద ఉన్న చింత ఆత్మీయమైన బ్రతుకు మీదనే లేదు. ఒక మొసలికి, ఇంకా చెప్పాలంటే ఒక మకరానికి, ఒక డైనోసార్కు దాని పొలుసులే ఎలా అయితే బలమో, నీ ఆత్మీయ జీవితంలో నీ విశ్వాసమే నీ బలమై ఉండాలి. ఆ విశ్వాసాన్ని చీల్చే ఆయుధం అపవాది దగ్గర లేదు. అందుకే దాన్ని సంపాదించుకోమని చెప్పాడు దేవుడు. ఇంకా మరొక మాట కూడా చెబుతున్నాడు. 28వ వచనం చూడు తల్లి. బాణము దానిని పారదోల జాలదు, ఒడిసెల రాలు దాని దృష్టికి చెత్తవలే ఉన్నవి, దొడ్డి కర్రయు గడ్డి పరగగా ఎంచబడును, అది ఒడిగా పోవుచుండు ఈటెను చూచి నవ్వును. ఆ మకరము, ఆ డైనోసార్ యొక్క ఫీలింగ్ ఎలాంటిదట? ఒడిగా పోతున్న ఈటెను చూసి అది నవ్వుతుందట. ఒకరోజు సౌలు దావీదును చంపడానికి ఒక ఈటను ఒడిగా విసిరారు చూసాడా? ఆ ఈట గోడ లోతుల్లోకి చిక్కపోయింది. అదే ఈటను ఒక డైనోసార్ చూసిందనుకో ఏమనుకుంటుందట? నవ్వుతుందట. అపవాది ఈసే ఆ ఈటలకు నువ్వు ఎట్టుండాలో తెలుసా? డైనోసార్ వల్లనే ఉన్నావు అనుకో, ఆ ఈటను చూసి నువ్వు కూడా నవ్వుతావు. నా భక్తి జీవితం ఏంటో తెలుసు, నా మీద ఉన్న ప్రొటెక్షన్ ఏంటో తెలియదు, నా పొలుసులేంటో తెలుసు, నా బలం ఏంటో తెలియదు. నా మీదుగా ఈటలు ఇసిరేది, నా మీదుగా బాణాలు ఇసిరేది
అప్పుడు ఈటలు బాణాలు చూసి నువ్వు కూడా నవ్వాలి అంటే నీ బలం ఏమై ఉండాలో తెలుసా? డైనోసార్కున్నంత బలం ఉండాలి ఆత్మీయ జీవితంలో. ఆ డైనోసార్ ఈటను చూసి ఎలా అయితే నవ్విందో, అపవాది నీ మీద వేస్తున్న అగ్ని బాణాలు, అపవాది నీ మీద విసురుతున్న ఈటలను చూసి నువ్వు కూడా నవ్వేట్టుగా ఉండాలి. నా కథ నీకు తెలియదు, నా భక్తి జీవితం ఏంటో నీకు తెలియదు. అంత భక్తి జీవితం ఉండాలి. పౌలు గారి మీద ఎన్ని ఈటలు విసిరింటది, రాళ్లతో కొట్టించింది, చచ్చాడులే అనుకున్నది, చచ్చిన శవం అనుకున్నది, రాళ్లతో కొట్టినా కానీ పౌలు గారు ఎలాంటివాడో తెలుసా? డైనోసార్ లాంటివాడు. అపవాది ఎన్ని రాళ్ళు రువ్వినా, అపవాది ఎన్ని ఈటలు విసిరినా, అపవాది ఎన్ని బాణాలు వేసినా కానీ నవ్వుతూ ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకొని పోతాడే తప్ప ఇది అంత నా దృష్టిలో గడ్డి పరక లాంటిది అంటున్నాడు. చూసాడా? నా దృష్టిలో ఈటలు బాణాలు గడ్డి పరక లాంటిది. దాని గురించి నేను పెద్దగా లెక్క చేయాల్సిన అవసరము లేదు. నీ భక్తి జీవితాన్ని కూడా ఎలా చేసుకోవాలో తెలుసా? దృఢంగా ప్రతి ఆదివారం మాంసం తిని శరీరాన్ని పెంచడం కాదు. శరీరాన్ని పెంచితే ఏమొస్తుంది చెప్పండి? నీకంటే కండలు తిరిగిన వీరులు 6 ప్యాక్ 8 ప్యాక్ సంపాదించిన వాడే మట్టిలో పడుకున్నాడు. మాంసాలు తిని కొవ్వు పదార్థాలు తిని కండలు పెంచడం కాదు. ఆత్మీయ జీవితాన్ని పెంచుకోవాలి, దృఢంగా తయారు కావాలి, బలంగా తయారు కావాలి. ఎంత దృఢంగా నువ్వు ఉంటే అపవాది బాణాలు ఈటలు చూసి నువ్వు కూడా అలానే నవ్వుతావు. నా భక్తి జీవితం నాకు తెలుసు. నువ్వు వేసే ఈటలకు బాణాలకు నేను భయపడేవాన్నే కాదు. అంత భక్తి జీవితం ఉండాలి. చివరిగా 8వ వచనంలో ఒక మాట అంటున్నాడు, చాలా మంచి మాట. ఇదొక్కటి చూసుకొని మనం ముగించుకుందాం. తల్లి, దాని మీద చెయ్యి వేసి చూడుము, దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసుకొని ఎడల నీవు మరలా అలాగున చెయ్యకపోదు. ఈ నుంచి పాత బస్టాండ్ అంత పెద్ద పొడవు ఉన్న ఆ డైనోసార్ మీద చెయ్యేసి దాని కథ ఏమైనా తేల్చగలమా మనము? ఒకవేళ దాని మీద చెయ్యి చెట్టుంటుందట, ఇంకోసారి ఎందుకు వేసాండ్రా దీని మీద చెయ్యి అన్నంత దాని కథ ఏంటో చూపించదట. అపవాది కూడా నీ విషయంలో ఎట్టుండాలో తెలుసా? అమ్మో, ఈడి విషయంలోనా నేను ఈడి మీదనా చెయ్యేసింది, నిన్ను చూస్తేనే దానికి వణుకు పుట్టాలి. దాని మీద చెయ్యేసి చూడము, దానితో కలిగే పోరును అసలు ఊహించుకోలేదట. అపవాది కూడా నీ మీద చెయ్యేస్తే ఎట్టుండాలో తెలుసా? ఇంకోసారి ఈడి మీద కానీ ఈడి కుటుంబం మీద కానీ అమ్మో నేను వేయకూడదు అనుకోవాలి. ఒక యోబు విషయంలో దానికి పుట్టిన వణుకు ఎలాంటిదో తెలుసా? యోబు సరస్సులోని చేపలాంటోడు కాదు, అడవిలో తిరిగే డైనోసార్ లాంటి వాడు. ఎందుకు వీడి మీద చెయ్యేసాండ్రని మరలా లాంటి పని చేయడానికి దానికి ధైర్యం సరిపోలేదట. నా భక్తి జీవితంలో ఒక్కసారి గుర్తుపెట్టుకో, అపవాది ఒక్కసారి నీ మీద చెయ్యేసిందా దానికి తగిలే షాక్ ఎట్టుండాలో తెలుసా? అమ్మో, రెండోసారి వీడి మీద నేను చెయ్యి వేయకూడదు. వీడు గాలానికి దిక్కే చేపలాంటోడు కాదు, వీడు ఒక డైనోసార్ లాంటోడు. వీడితో పెట్టుకుంటే నా కథే కంచికి చేరేట్టుగా ఉందని దానికి నిన్ను చూస్తానేం పుట్టాలట, వణుకు పుట్టాలి. భక్తి జీవితంలో ఎన్ని రోజులు బలహీనంగా ఉంటారు. భక్తిని పెంచాలి, విశ్వాసాన్ని పెంచాలి. నీలో నాలో ఒక యోబును చూడాలి దేవుడు, నీలో నాలో ఒక పౌలు గారిని చూడాలి. పౌలు గారి బాహ్య శరీరం బలహీనమైన కానీ ఆత్మీయ జీవితం ఎలాంటోడో తెలుసా? డైనోసార్ లాంటోడు, ఎవరిని లెక్క కూడా చేయడు. భక్తి జీవితంలో అపవాది వేసే బాణాలను సులభంగా చూశాడు, గడ్డి పొరకలాగా ఎంచుతాడు. నా భక్తి జీవితం అంత స్థాయిలో ఉండాలి. నువ్వెట్టుండాలో తెలుసా? తటాకములోనే మకరములే ఉండాలి. సముద్రములు తిరిగే మకరాల గురించి బైబిల్లో మాట్లాడతాడు దేవుడు. అది వచ్చిందా సముద్రం నురుగుగా చేసేస్తుందట. ఒక్కసారి వచ్చిందంటే సముద్రాన్ని గజగజ వణికిస్తుందట. ఒక డైనోసార్ ఎలాగైతే ప్రవర్తిస్తుంటుందో పౌరుషంగా, రోషంగా, దృఢంగా, వీరోషితంగా, భక్తి జీవితంలో నువ్వు ఎట్ట తిరగాలనో తెలుసా? వీరోషితంగా, గుండెలు
చీల్చుకుంటూ ముందుకు పోయే విధంగా ఉండాలి. ఎవరిని లెక్క కూడా చేయకూడదు. ఎప్పుడు ఇలా తయారవుతావు తెలుసా? నువ్వు కూడా ఒక యోబులా ఉన్నప్పుడే ఇలా ఉంటావు. నువ్వు కూడా ఒక పౌలులా ఉంటేనే ఇలా ఉంటావు. నువ్వు కూడా ఒక యేసుక్రీస్తులా ఉంటేనే ఇలా ఉంటావు. ఎందుకంటే నీ చుట్టూ కమ్ముకున్నది ఏంటో తెలుసా? పాపమే కమ్ముకుంది. ఆ పాపం నిన్నొచ్చి కబలించకముందే నువ్వు బలంగా తయారు కావాలి. ఒక డైనోసార్లా ఉండి నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎవడు నన్ను తగలనంత గొప్ప స్థాయిలో నువ్వు ఉన్నావు అనుకో, ఎవడు నిన్నేం చేస్తాడు? ఎవడు నీ స్థాయి ఎట్టుండాలంటే అంత పై రేంజ్లో ఉండాలి. ఎప్పుడైనా కానీ చెట్ల మీద పక్షులు గూళ్ళు కట్టుకుంటారో చూసినా, అదే చెట్టు మీద పక్షి గూడు కట్టుకుందాం అనుకో, వేటగాడెళ్ళి పక్షి గూట్లో ఉన్న పక్షులను పట్టుకొని ఆ వేట సిద్ధపరుచుకొని పోగలడు. అదే చిన్న పక్షి మాత్రం నువ్వు కూడా ఆలోచన చేసి నీ స్థాయి చెట్టు మీద గూడు కట్టుకునే స్థాయిలో ఉన్నావు అనుకో, వేటగాడు వస్తాడు, నీ గూడును నాశనం చేస్తాడు. అదే నువ్వు ఆకాశంలో ఎగిరే పక్షిరాజు లెక్క ఉన్నాడు అనుకో, నీ స్థాయి అంత పైన ఉన్నానుకో, ఏ వేటగాడు వచ్చి నీ గూడును పెకలించగలడు. నువ్వు ఎట్టుండాలో తెలుసా? చెట్టు మీద గూడు కట్టుకుంటే చిన్న పక్షి లెక్క కాదు ఉండాల్సింది. ఆకాశం అంత ఎత్తులో ఎదుగుతూ ఆ కొండల లోతుల్లో ఆ కొండల పైన నీ గూడు కట్టుకున్నాకో, ఏ వేటగాడు నీ వైపు చూడ్డానికి కూడా వణుకు పుట్టాలి. ఆ స్థాయిలో ఉండాలి. ఆ స్థాయిలో ఉంటేనే నీ భక్తి జీవితం గొప్పగా ఉంటుంది. ఎందుకంటే నీ చుట్టూ ఉన్నది పాపమే. చివరిగా నేను ఒక మాట చెప్పి ముగించమంటారా? ఈ మధ్యకాలంలో పోలీస్ స్టేషన్ లేని ప్రాంతాలైనా ఉన్నాయేమో, హాస్పిటల్ లేని ప్రాంతాలైనా కనపడతాయేమో, గట్టిగా ప్రయత్నం చేస్తే స్కూల్స్ లేని ప్రాంతాలు కూడా కనపడతాయి. కానీ పాపం లేని ప్రాంతమే కనిపించట్లే. నీ చుట్టూ ఉన్నదంతా పాపమే. ఈ పాపంలో నువ్వు ఎట్టుండాలో తెలుసా? ఒక డైనోసార్ మాదిరి ఎవరిని లెక్క చేయకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటూ నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటూ దృఢంగా ఉండాలి. అప్పుడు కదా నువ్వు గట్టిగా నిలబడతావు. లేదంటే భక్తి జీవితంలో వాలిపోతావు. నా భక్తి జీవితం ఎట్టుండాలో తెలుసా? ఉన్నతంగా ఉండాలి, గొప్పగా ఉండాలి. బలహీనపడిపోయాడు అనుకో, ప్రతి దానికి చులకన అయిపోతావు, ప్రతి దానిలో పడిపోతావు. అందుకే భక్తి జీవితంలో దేవుడు ఈరోజు ఎందుకు ఈ మాటలు మన మధ్యకు తీసుకొని వచ్చాడో తెలుసా? ఇక మీదట ఇంతకుముందు నువ్వు ఎలా ఉన్నా కానీ ఇక నుంచైనా గుర్తుపెట్టుకో, బలహీనులకు ఆత్మీయ జీవితంలో బ్రతికే హక్కే ఉండదు. బలహీనులు ఎప్పటికైనా బలహీనులే. నువ్వు గాలికి తిరిగే రెల్లులాగా, ఆ గాలికి ఎగిరిపోయే ఎండిపోయిన ఆకువలే ఉన్నావంటే అంతే నీ కథ. బలహీనులకు బ్రతికే హక్కు లేనట్టు భక్తిపరులకు, బలవంతులకు మాత్రమే ఆత్మీయ జీవితంలో బ్రతికే శక్తి ఉంటుంది. క్రైస్తవ జీవితంలోకి వచ్చినాక మళ్ళీ బలహీనతలేంటి, మళ్ళీ లోపాలు ఎందుకు? నిలబడితే నికార్సుగా నిలబడాలి, బలంగా నిలబడాలి. అపవాదికి అవకాశమే ఇవ్వకూడదు. అలా మీరు నేను మనమందరం ఉండి దేవుడు నా లోకంలో అడుగు పెడదామని ఆశపడుతూ, బలంగా అడుగు పెడదామని ఆశపడుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరూ తల వంచండమ్మా. చివరిగా ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.